ఎండ్లూరి ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై నిర్మాత జయచంద్ర, సహ నిర్మాత ఉమాశంకర్ నిర్మిస్తున్న ది బ్రెయిన్ సినిమా చిత్ర బృందం చిత్తూరులో సందడి చేసింది. కాజూరు బాలాజీ తనయుడు చరణ్ హీరోగా, కన్నడ నటి దివ్య హీరోయిన్గా నటిస్తున్న చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసంలో సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన హోం మినిస్టర్ పాత్రలో నటిస్తుండగా, అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్తూరు నుంచి తొలిసారిగా హీరోగా కాజూరు బాలాజీ నాయుడు తనయుడు చరణ్ పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మానవ ఆలోచనా విధానం, దానివల్ల జరిగే పరిణామాలను, వరుస హత్యలతో మానవుడు నుండి మెదడును మాత్రం దొంగతనం చేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వారు చలనచిత్ర రంగంలో కూడా చాలా మంది ఇదివరకే చూస్తే డాక్టర్ మోహన్ బాబు గారు, చిత్తూరు నాగయ్య, అలాగే ఇంకా చాలామంది మా సప్తగిరి శివప్రసాద్ గారు ఎంపీగా కూడా చాలా సినిమాల్లో నటించి ఎంపీగా కూడా చాలా ఉన్నతమైన స్థానం పొందిన మన డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే వారితో పాటు మా సప్తగిరి ఎల్ఎల్బి చాలా ఫేమస్ అయిన సప్తగిరి కూడా మా చిత్తూరు నుండే నటుడు. ఇంకా అనేక మంది నటీనటులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మా జిల్లా నుండి. ఇది స్పెషల్గా మా నియోజకవర్గంలోని ప్రొడ్యూసరు, హీరో ఈ సినిమా షూటింగ్ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మా నియోజకవర్గ అభిమానించే సినిమా అభిమానులందరినీ కూడా కోరుకుంటున్నా. తెలుగు సినిమా, నేను తెలుగు ఇంకా నేర్చుకుంటున్నాను, తప్పులు అయితే క్షమించండి. ఈ సినిమాలో నేను ఒక పోలీస్ క్యారెక్టర్ నేను నటించాను. సో చాలా బాగుంది ఇది ఆ సబ్జెక్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అశ్విన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ మై ప్రొడ్యూసర్ సార్ జయచంద్ర సార్, అండ్ అవర్ బిలవ్డ్ MLA sir for giving so much of support, and because he's also being a part of our movie, this is the big thing for us. This is like a powerhouse for our teams because you are sharing this. అందరికి నమస్కారం అండి. నా పేరు చరణ్. ఇది నా మొదటి మూవీ. నాకు మా డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయ్యి ఒకరోజు ఇది మరి క్యారెక్టర్ ఉంది అనేసి చెప్తే ఇష్టపడి మా నాన్నగారి కోరిక మేరకు ఈ రోల్ చేయాల్సి వచ్చింది, చేస్తున్నాను. ప్లస్ మా ప్రొడ్యూసర్ గారు అందరూ నాకు హెల్ప్ చేసిన దానికి కొంచెం బాగుంది. మన ఎమ్మెల్యే గారు విజయ్ గారు దీంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందరూ ఈ సినిమాని థియేటర్ దగ్గర వెళ్ళి నీట్గా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.